హాయ్ ఫ్రెండ్స్, నేను గత కొద్ది రోజుల క్రితం ఐనవెల్లి టెంపుల్కి దర్శనానికి వెళ్ళినప్పుడు దర్శనానంతరం అన్నప్రసాదం స్వీకరిద్దామని భోజనానికి వెళ్ళానండి. ఈ హాల్లో మీరు గమనించినట్లయితే వేలాది మంది చాలా భక్తి శ్రద్ధలతో అన్నప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి, ఎక్కడా కూడా పేపర్ ప్లేట్స్ కానీ డిస్పోజల్ గ్లాసెస్ కానీ అదేవిధంగా టేబుల్ పైన వేసేటువంటి పేపర్ రోల్స్ అంటే డిస్పోజల్ రోల్స్ కానీ ఏమీ లేకుండా చాలా పద్ధతిగా భోజనం పెడుతున్నారు. మరి మన ఇంటి దగ్గర జరిగే ఫంక్షన్స్కి మనం ఎందుకు ఇలా పెట్టట్లేదు? విస్తరాకులో భోజనం ఎంతమంది పెడుతున్నారు? అన్ని పేపర్ గ్లాసులు, పేపర్ ప్లేట్స్, డిస్పోజల్ ఐటమ్సే వాడుతున్నారు. సో మీరు ఒక్కసారి ఆలోచించండి, మనం వాడే ప్లాస్టిక్ వల్ల మనం పిలిచేటువంటి బంధువులకు కూడా ఆ క్యాన్సర్ జబ్బుని ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో ప్రకృతికి సంబంధించినటువంటి వస్తువులు వాడడం వల్ల మన ఆరోగ్యమే బాగుంటుంది. సో ఎవరైనా సరే ఒక్కసారి ఇక్కడ ఎలాగైతే తినగలుగుతున్నామో మన ఇంటి దగ్గర కూడా అదే విధంగా ఫంక్షన్స్ ఏర్పాటు చేసినప్పుడు ఎటువంటి డిస్పోజల్ ఐటమ్స్ లేకుండా భోజనాలు పెడితే ఎంత బాగుంటుంది. ఇలా పెట్టడం వల్ల ఎవరికి కూడా అనారోగ్యాలు పాలవకుండా చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. మన పూర్వకాలంలో మన విస్తరలో తినలేదా? స్టీల్ గ్లాసుల్లో మంచినీళ్ళు తాగలేదా? కొంచెం పరిశుభ్రత పాటిస్తే అన్నీ సక్రమంగా జరుగుతాయి. సో ఒక్కసారి ఆలోచించండి, మనం కూడా ఆ వైపు అడుగు వేద్దాం. భక్తి శ్రద్ధలతో గుడి భోజనమే తింటారా? మీ ఇంటి దగ్గర భోజనం అలా తినరా? సో బంధువులందరికీ కూడా మీ ఇంటి దగ్గర విస్తరలో వడ్డించినటువంటి ప్రకృతి భోజనాన్ని పెట్టండి. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి.